ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. దాని కొరకై నీ కొందనములు. ప్రభుదినంలో ప్రకటించిన రీతిగా ఈ దినము ప్రార్థనా కుడి కొరకై నీ సన్నిధికి మేము చేరి రావడానికి మీరు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన సమయాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ పని బహు గొప్పది. ఈ గొప్ప పని చేయుట కొరకై అభాగ్యులమైన మాకు మీరు అనుగ్రహించిన ఈ భాగ్యం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ పని చేయుట కొరకై మమ్మల్ని కూడా ఆత్మ ప్రాణ దేహములతో సిద్ధపరుస్తురండి. నీ కొరకై మా సమయం వెచ్చించినట్లుగా సహాయపడుతురమ్మని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అనేక పర్యాయములు మాకు కుదురుబాటు కాలములలో నీ పనిని జరిగించేటువంటి వారంగా ఉన్నాము. అట్లా కాకుండా మా పితరులు ఎలాగూ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నారో ఆ రీతిగా మేము కూడా చేయగలిగే కొరకై మీరే సహాయపడుతురండి. ఎన్నో అననుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ వాటిని నిర్లక్ష్య పెట్టి పక్కన పెట్టి నీ కొరకై ముందుకు సాగునట్లుగా నన్ను సిద్ధపరుస్తాం. కొన్ని పర్యాయములు సమయానికి ఆరంభించినటువంటి వారికి ఉన్నాము. ఇదని కూడా అట్లాగే ఉన్నాం. కనికరించి రానున్న దినాల్లోనైనా నమ్మకంగా సమయానికి పరిచర్యను ఆరంభించినట్లుగా నన్ను మీరు సిద్ధపరుస్తారమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. వచ్చిన వారి కొరకై నీ కొందనములు. వారిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభా, నీ ప్రజలైన వారు నీ సన్నిధిలో ప్రార్థించే సమయాలు దీవెనకరంగా ఉంచుతారు. మీరు సెలవిచ్చారు, మీరు క్షేమముగాను సుఖముగాను బ్రతుకును ఉద్దేశించిన యెడల రాజుల కొరకును అధికారుల కొరకును ప్రజలందరి కొరకును ప్రార్థించమని సెలవిచ్చారు. ప్రభా, మేము అందరి కొరకే ప్రార్థించినట్లుగా సహాయపడుతున్నారండి. ఇతరుల యొక్క క్షేమం కొరకై కూడా ప్రాముఖ్యంగా ప్రార్థించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. మా సమయాన్ని దీవించి పెడుతురండి. ఆరంభించాము, ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. పాటలు పడే సమయం దీవెనకరంగా ఉంచుతారండి. ప్రభా, నీ వాక్యం చుట్టూ చేరి వచ్చే సమయం కూడా మాకు ఆశీర్వాదకరంగా ఉంచుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. అంతేకాదు ప్రార్థనా సమయం కూడా దీవెనకరంగా ఉంచుతారండి. అనేకుల క్షేమం కొరకై ప్రార్థించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్తము మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తురండి. ప్రాముఖ్యంగా ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈరోజు వివాహ వార్షికోత్సవాన్ని బట్టి కూడా మరోసారి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభా, కృప చూపిస్తురండి. మీ సహాయం రానున్న దినాల్లో ఇంకా నమ్మకంగా నిన్ను సేవించుడి కుటుంబంగా మమ్మల్ని సిద్ధపరుస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. కృపగలిగిన రక్షక, నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాను. సమస్తము మేలుకరంగా ఉంచుతారండి. వచ్చిన వారి కొరకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. రావాల్సిన వారి కొరకు మార్గం మధ్యలో వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ చిత్తమైతే వారిని కూడా త్వరపెట్టి నడిపిస్తారండి. ఈ శబ్దయంత్రం ద్వారా కొంతమంది వింటూ ఉన్నారు. తర్వాత ఈ ఆన్లైన్లో కొంతమంది చూస్తూ ఉన్నారు. అందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయం వారికి దయచేసి మహిమ తెచ్చుకుంటారు. నీ కృపను విస్తరింపజేస్తున్నాను మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.
పాట సంఖ్య 708. పాట సంఖ్య 708, పాత పుస్తకాలు 692. యెహోవాయే మనకందరికి ఎన్నియో మేలుల చేసెన్, తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికి మనమయన జనము, ఆయన సంతతియు. మనమయన జనము, ఆయన సంతతియు. సిలువా మరణము ద్వారా మనకు తనదు జీవమునిచ్చే. సిలువా మరణము ద్వారా మనకు తనదు జీవము నిచ్చే. ఎంత అద్భుత రక్షకుడు, ఎంత అద్భుత రక్షకుడు. యెహోవాయే మనకందరికి ఎన్నియో మేలుల చేసెన్, తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికి అడుగు వాటి కంటే అధికముగనిచ్చే. అడుగు వాటి కంటే అధికముగనిచ్చే. తన నిబంధనను స్థిరపరచి తన వాక్కులు నెరవేర్చే. తన నిబంధనను స్థిరపరచి తన వాక్కులు నెరవేర్చే. మాట తప్పని వాడవు, మాట తప్పని వాడవు. యెహోవాయే మనకందరికి ఎన్నియో మేలుల, తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికి కష్ట దుఃఖములందు పాలివాడాయే. కష్ట దుఃఖములందు పాలివాడాయే. ప్రేమను చూపి ప్రభువే మనలా తన రెక్కలపై మోసే. ప్రేమను చూపి ప్రభువే మనలా తన రెక్కలపై మోసే. మనతో నుండును నిరతము, మనతో నుండును నిరతము. యెహోవాయే మనకందరికి ఎన్నియో మేలుల చేసెన్, తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము. యెహోవాయే అందరికి ఎన్నిసార్లు ప్రభుని దుఃఖపరచితిమి, ఎన్నిసార్లు ప్రభుని దుఃఖపరచితిమి. అయినను ప్రభువే తన దయ చూపి మనలను క్షమించెనుగా. అయినను ప్రభువే
తన దయ చూపి మనలంచమి చెనుగా. ప్రేమ గల మా తండ్రివి, ప్రేమ గల మా తండ్రివి, యెహోవాయే మనకందరికీ ఎన్నో మేలుల చేసెను. తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ నీవే మా దుర్గమును, కేడెము నీవే. నీవే మా దుర్గమును, కేడెము నీవే. నిన్ను మేము నమ్మియున్నాము, మాకు సర్వము నీవే. నిన్ను మేము నమ్మియున్నాము, మాకు సర్వము నీవే. మేము నీదు ప్రజలము, మేము నీదు ప్రజలము. యెహోవాయే మనకందరికీ ఎన్నో మేలుల చేసెను. తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ మాట్లాడు, చెప్పు ఏం కావాలో. పాట సంఖ్య 639. పాత పుస్తకాలు ఉంటే 636, 639, 636. చీకటి కాలము వచ్చుచుండే, కృపకాలమునుపయోగించు. చీకటి కాలము వచ్చుచుండే, కృపకాలమునుపయోగించు. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండే సమయము వినియోగించు. కాలమపాయముగా నుండే సమయము వినియోగించు. వీడు భూములధికముగా చూచిన నీవు సాగిరా. వీడు భూములధికముగా చూచిన నీవు సాగిరా. యేసుని వారికి చూపించు, ప్రేమవార్తను చాటించు. యేసుని వారికి చూపించు, ప్రేమ వార్తను చాటించు.
తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండే సమయము వినియోగించు. కాలమపాయముగా నుండే సమయము వినియోగించు. ఎన్నో రాజ్యములీనాడు దేవుని పనికి మోయబడే. ఎన్నో రాజ్యములీనాడు దేవుని పనికి మోయబడే. తెరచిన తలుపులు ఎదురుండను ప్రవేశింతురు జ్ఞానులు. తెరచిన తలుపులు ఎదురుండను ప్రవేశింతురు జ్ఞానులు. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండే సమయము వినియోగించు. కాలమపాయముగా నుండే సమయము వినియోగించు. విశ్వాసుల సహవాసమునా ప్రేమ ఐక్యత గలదు. విశ్వాసుల సహవాసమునా ప్రేమ ఐక్యత గలదు అని చెప్పేడి దినములు మన మధ్యకు రావలెను. అని చెప్పేడి దినములు మన మధ్యకు రావలెను. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండే సమయము వినియోగించు. కాలమపాయముగా నుండే యము వినియోగించు. రానయ్యున్న బాధ్యతలు మనకధికము ప్రియులారా. రానయ్యున్న బాధ్యతలు మనకధికము ప్రియులారా. మనకు జయము కలుగుటకై వినయమున పోరాడెదము. మనకు జయము కలుగుటకై వినయమున పోరాడెదము. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండే సమయము వినియోగించు. కాలమపాయముగా నుండే
సమయము సద్వినియోగించు. మాదు హృదయములా నింపు నీదు ప్రేమతో మా ప్రభువా. మాదు హృదయములా నింపు నీదు ప్రేమతో మా ప్రభువా. ఇండియా దేశపు వీధులలో నాదా నిన్నే చాటెదము. ఇండియా దేశపు వీధులలో నాదా నిన్నే చాటెదము. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు. కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు. పాట సంఖ్య 564. పాత పుస్తకాలు అంటే 553. 564 553. నీవాత్మాయుద్ధములో జయముందుము. నీవాత్మాయుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజవేయకు. ఓ నా సోదరి వెనుకంజవేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము. నీవాత్మాయుద్ధములో జయముందుము. స్వామి యేసు తన సిలువను మోసి. స్వామి యేసు తన సిలువను మోసి సైతాను రాజ్యము పూర్తిగా జయించే. సైతాను రాజ్యము పూర్తిగా జయించే. నీవును యేసుని వెంబాడి వెళ్ళుమా. నీవును యేసుని వెంబాడి వెళ్ళుమా. ఓ నా సోదర వెనుకంజవేయకు. ఓ నా సోదరి వెనుకంజవేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము. నీవాత్మాయుద్ధములో జయముందుము. శిరమున ముండ్ల మకుటము ధరించి. శిరమున ముండ్ల మకుటము ధరించి సిపాయి చేతల పై కొట్టవాడే. సిపాయి చేతల పై కొట్టవాడే. నీ శిరస్సునట్లే సమర్పించు. నీ శిరస్సునట్లే సమర్పించు. ఓ నా సోదర వెనుకంజవేయకు. ఓ నా సోదరి వెనుకంజవేయకు. నీవాత్మాయుద్ధములో మందుము. నీవాత్మాయుద్ధములో జయముందుము. కల్వారి పైకి ఒంటరిగానే. కల్వారి పైకి ఒంటరిగానే వెళ్ళేను యేసు త్యాగసహితుడై. వెళ్ళేను యేసు త్యాగసహితుడై. నీవును ఆదారినే
వెళ్ళుమా, నీవును ఆదారినే వెళ్ళుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. లోకస్తులంతా నిద్రించుచుండగా, లోకస్తులంతా నిద్రించుచుండగా, మోకాళ్ళపై యేసు కొండపై నుండే, మోకాళ్ళపై యేసు కొండపై నుండే గును ఆ శక్తి నందు నీవును శక్తి నందుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. సాహసమునని వాత్మా ఖడ్గమునా, సాహసమునని వాత్మా ఖడ్గమున సైతాను బంధము ఖండించి వేసి, సైతాను బంధము ఖండించి వేసి, క్రీస్తుని సంగమముందంజ వేయుమా, క్రీస్తుని సంగమముందంజ వేయుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. పదమూడవ అధ్యాయం 7వ వచనం చదువుతాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం అందరం చదువుతాం. మీరు ఏ దుష్కార్యమునైనా చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాం. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు కానీ, మేము భ్రష్టులమై కనబడినను మీకు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాం. ఇదే భాగాన్ని మళ్ళీ మనందరం కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థన పరంగా చదువుతాం. నూతన నిబంధనలో 167వ పేజీ. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీరు ఏ దుష్కార్యమునైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాం. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు కానీ, మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీకు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాం. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రకాల చాటున నన్ను భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనం. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు, స్తుతిస్తాను. ఈ సమయంలో చదవన్న లేఖన భాగముల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయం దయచేస్తాం. మేము ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులు తెరవండి. మా గమనము నీ వైపుండు కొరకై మీరే మాకు సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నా నోటి మీ మాటలు ఉంచుతారండి.
నీ ప్రజలకు కావలసిన క్షేమకరమైన వర్తమానమును మీరు అనుగ్రహిస్తారండి. ప్రభువా, మీ సహాయం దయచేస్తున్నామని మరోసారి నీ పాదములను ఆశ్రయిస్తాను. నీ రక్త ప్రోక్షణ కింద నన్ను తెచ్చుకుంటూ నీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీరు ఏ దుష్కార్యమునైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించున్నాను. ఇంకా తర్వాత, మేము యోగ్యులమైనట్టు కనబడవాలని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను అమ్మా మీరు మేలైనదే చేయవలనని. ఇక్కడ 2 ప్రార్థనలు కనబడతా ఉన్నాయి. 2 ప్రార్థనలు. ఒకటి, దుష్కార్యము చేయకుండా ఏం చేయాలా ప్రార్థించుతా ఉన్నాను. రెండవది, మేలైనది చేయాలని ఏం చేస్తా ఉన్నాడు ఆయన. ఈ 2 సంగతులు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదటిది, దుష్కార్యము చేయకుండా ఏం చేయాలా, మనల్ని మనము భద్రం చేసుకోవాలి. ఎందుకు చేస్తారంటే మనం అనేక పర్యాయములు మంచిది చేయడానికి మనము ముందుకు రాలేం. అయితే భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, మేలైనది చేయాలనే కోరిక ఆయనకు ఉన్నది, కానీ మేలు చేయకుండా ఏం చేస్తూ ఉన్నాడు, కీడే చేస్తూ ఉన్నాడు. కీడే చేస్తా. ఎందుకంటే మన గుణం అట్లాంటిది. మన గుణము అట్లాంటిది. చూడండి, పాముకు ఎన్ని పాలు పోసినా దాని గుణం ఏంటి? కరవడమే. దాని గుణము కరవడమే. ఇప్పుడు మానవుని యొక్క జీవితంలో కూడా అనేక పర్యాయములు మేలు చేయాలని అనుకుంటాం, లేకపోతే మంచి చేయాలని అనుకుంటాం, లేకపోతే దుష్కార్యము చేయకూడదని అనుకుంటాం. కానీ దాంట్లో ఏం చేస్తాం, మనము ఏం చేస్తాం, సులువుగా పాలు పొందేస్తాం. సులువుగా. ఏంటి కారణం అంటే మన నైజం అది. నరుని హృదయాల్లో వచ్చిన బాల్యం నుండి, మరి ఆ చెడ్డదాని నుండి మంచిది ఎలా వస్తుంది చెప్పండి. అందుకే యోబు అన్నాడు, పాప సహితుడిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత. కానీ అలాగూ జరగదు. అర్థమవుతుందా? అలాగూ జరగదు. ఒక ఆయన తీర్థయాత్రలకు పోతా ఉన్నాడు. తీర్థయాత్రలకు పోతా ఉంటే ఒక ఆయన అన్నాడంట, ఆయన స్నేహితుడు అన్నాడంట, నాకు కూడా నువ్వు రావచ్చు కదా అంటే, నాకంత ఖాళీ లేదు, కాబట్టి ఇదిగో ఈ పండిస్తూ ఉన్నాను, ఇది నీవు దేంట్లో మునిగితే దాంట్లో ఏం చేయాలి, దీన్ని ముంచాలి. నువ్వు దేంట్లో మునిగితే దాంట్లో ముంచాలి. ఇప్పుడు ఆయన అన్నీ తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఈ స్నేహితుడి దగ్గరికి వచ్చాడు. ముంచావా? ముంచాడు. ముంచిన తర్వాత ఇప్పుడు అన్నిట్లో నేను దేంట్లో మునిగి దాంట్లో ముంచాను. అయితే పని చేయి, ఒక చాకట్రా, దాన్ని కొయ్యి సరిసగం తిందాం అన్నాడు. దాన్ని కొయ్యి సరిసగం తిందాం. ఆయన తెచ్చాడు, చాకు కోసాడు. ఆయనకో బద్ద ఇచ్చాడు, ఇదిగో బద్ద తీసుకున్నాడు. నోట్లో పెట్టుకుంటే చెప్పనలో కానీ చేదుగా ఉందంట. అది ఎలా ఉంది? చేదు. ఇప్పుడు ఆయన అన్నాడు, ఇదేంటి ఎంత చేదుది? అది ఎన్ని నువ్వు మునిగిన చోటల్లా మునిగినా కానీ దాంట్లో ఉన్న చేదు ఏం చేయలేదు. అట్లాగే మన జీవితంలో మనం ఎంత భక్తి చేసినా మన అనేక పర్యాయములు ఈ దుష్కార్యములలో మనం ఏం చేస్తూ ఉన్నాం, పాలు పొందవా? అయితే ఈ దుష్కార్యములో పాలు లేకుండా ఉండాలని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట, ప్రార్థన చేస్తా. నీ జీవితంలో నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాల్సిన అంశం ఇదే. ప్రభువా, దుష్కార్యములో నాకేముండకూడదు, పాలు ఉండకూడదు. దుష్కార్యములు అనేక పర్యాయములు ఏం చేస్తూ ఉన్నాం, మనము పాలు పొందుతూ ఉన్నాం. అది పొందకూడదు అనుకుంటాము, కానీ ఏం చేస్తాం. అందుకు ఒక ఆయన అన్నాడు, తలలు బోడువగును కానీ తలంపులు బోడువగున. తల ఎన్నిసార్లైనా బోడు చేసుకోవచ్చు,
లోపల ఉండే తలంపు ఏమవదు, మంచిది అవ్వదు. నీ జీవితంలో ప్రార్థన చేసి కూడా వచ్చావు కదా. ఇప్పుడు పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు కొరింథీయులకు రాస్తూ, మీరు దుష్కార్యములో పాలు పొందకూడదని ఏం చేస్తా ఉన్నాను, ఏం చేస్తా ఉన్నాను, దేవునిని ప్రార్థించుచున్నాను. ఇప్పుడు మన జీవితంలో మనం ప్రార్థన చేసుకోవాలా. మనం ఏం చేయాలా? దుష్కార్యములో నీకేముండకూడదు, నీ ప్రమేయం లేకపోయినా కొన్ని పర్యాయములు ఏం చేస్తారు. ఉదాహరణకు అవ్వ మోసపోయింది, పండు తీసుకుంది, తిన్నది. ఇప్పుడు ఈ దుష్కార్యములో ఆదాముకి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేదా? చెప్పాల. అది మంచి కార్యమా చెడ్డ కార్యమా? ఏది పండు తినడం మంచి కార్యం చెడ్డ కార్యమా? చెడ్డ కార్యమే, దుష్కార్యమే. ఇప్పుడు ఈ దుష్కార్యములో ఆదాముకి ఏమన్నా పాలుందా లేదా? లేదు. ఎందుకంటే మోసపోయింది ఎవరు? అవ్వ. తిన్నది ఎవరు? ఇప్పుడు తెచ్చి ఎవరికి ఇచ్చింది? పాలు లేకపోయినా ఒకసారి ఏం చేస్తాం, పాలు పొందాల్సి వస్తూ ఉంటుంది. అర్థమవుతా ఉందా? అప్పుడు ఇందాకే నేను సెల చూస్తూ ఉంటే న్యూస్ వచ్చింది, ఈస్ట్ గోదావరిలో ఎక్కడో ఏదో దెబ్బలాడుకుంటూ ఉన్నారంట. ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే వీడి మధ్యలో వెళ్ళాడు, పోట్లాడుకోకుండా రాని వాళ్ళిద్దరూ బంధువులే, ఇంటి పేరు ఒకటే, పోట్లాడుకొని వెళ్ళాడంట. ఆ మధ్యలో వచ్చినోని కొట్టారంట. మధ్యలో వచ్చినోని. ఇప్పుడు ఆయనకి ఏం పాలు లేదు, కానీ ఏమైంది? నష్టం కూడా. మన జీవితంలో అంతే. మనం పాలు పొందాలనుకోం, కానీ ఆ అపవాది ఆ దుష్కార్యమును చేయనట్లుగా మనల్ని ఏం చేస్తాడు? దాంట్లోకి నెడతాడు, దాంట్లోనికి. కాబట్టి నువ్వు అన్నిటికంటే ప్రాముఖ్యంగా దుష్కార్యంలో పాలు పొందకుండా కూడా ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నువ్వు చెయ్యాలని నీకు ఉండదు, కానీ ఏం చేస్తాడు? నిన్ను దానిని చేయలాగున ప్రేరేపిస్తాడు, లేకపోతే దానిలో పడులాగున తోస్తాడు కూడా. ఇప్పుడు దుష్కార్యము చేయకుండా ప్రార్థన చేసుకోవాలా. ఉదాహరణకు యోబును మనం చూడగలిగితే, యోబు ఏం చేస్తూ ఉన్నాడు? అరుణోదయం లేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఎందుకు? ఒకవేళ మనం చూడగలిగితే యోబు ఏ దుష్కార్యము చేశాడా? నోటి మాటతోనేను ఆయన ఏం చేయలేదు, పాపం చేయలే. నోటి మాటతో నేను ఏం చేయలేదు, మంచిదే. కానీ ఎవరి కొరకు చేశాడు ప్రార్థన? ఎవరి కొరకు? తన బిడ్డల కొరకు చేశాడు. ఏమని చేశాడు? ఒకవేళ వారి హృదయంలో దేవుని ఏం చేస్తారు? దూషింతురేమో. ప్రభునందు ప్రేమంటి వారులారా, మన జీవితంలో ఎన్ని పర్యాయములు బిడ్డల కొరకు ప్రార్థన చేశాం? దేని కొరకు? దుష్కార్యములలో పడకుండానట్లు, దుష్కార్యములో పాలు లేకున్నట్లు నువ్వు చేస్తే ఏం చేయాలి? తప్పించుడు ఎవరి వర్షం? దేవుని వర్షమే కదా. అప్పుడు దుష్కార్యములలో ఉన్నాడు ఎవరు? లోతు. ఆయన దుష్కార్యం చేయలేదు, ఎందుకంటే నీతిమంతుడగు లోతు అని యాకోబు రాశాడు. ఆయన దుష్కార్యంలో పాలు పొందాడని మనం అనం. బైబిల్ చెప్తా ఉంది అది. దుష్టుల కామికాయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడు లోతును ఆయన ఏం చేశాడు? తప్పించాడు. ఇప్పుడు దుష్కార్యముల్లో ఆయనకి ఏం పాలు లేదు, కానీ అక్కడున్న కారణాన్ని బట్టి ఆ నష్టము లోతుకు కూడా ఏమవుతుంది? అప్లై అవుద్ది. అయితే ఇప్పుడు లోతును తప్పించుట ఏంటి? అబ్రహాము యొక్క ప్రార్థన, అంతేనా కాదా? లోతును తప్పించుట ఏంటది? అబ్రహాము యొక్క ప్రార్థన. మన జీవితంలో యోబు చేసిన పని దుష్కార్యములలో వారికి పాలు లేకుండా దేవుని దూషించుట మంచి కార్యం చెడ్డ కార్యమా? యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో ఎవరిని దూషించారని. ప్రభునందు ప్రేమింటి వారులారా, సమృద్ధిని బట్టి కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంటుంది? దేవుని నామము దూషించబడతా. ఇప్పుడు వాళ్ళ సమృద్ధి
ఎందుకంటే ఆయన తండ్రి ఎంత ఉన్నతమైన వాడు, వారి తండ్రి యోబు. ఇప్పుడు వారి విందు దినములు ఆ అన్నదమ్ముడు అక్కచెల్లెంటి దగ్గర వారు విందు చేసుకుంటా ఉన్నారు. విందులో అనేకమైన సంగతులు. అయితే ఇప్పుడు యోబు అంటాడు, అరుణోదయం లేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఎవరి కొరకు? కుమారు కొరకు, బిడ్డల కొరకు, కుమార్తెల కొరకు. నువ్వు నేను ప్రార్థన చేయాలా. ఎవరి గురించి? బిడ్డల గురించి. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, దుష్కార్యములలో వారికి ఏముండకూడదు, పాలు. మంచోడువే నువ్వు, కానీ నీ కుటుంబం కొరకై ఏం చేయాలా? ప్రార్థన. వారు లోకంలో ఉన్నారు. ఏ దుష్కార్యములో వారు పాలు పొందకుండా, ఏ దుష్కార్యములో వారు చిక్కుకొనకుండా ఏం చేయాలా? ప్రార్థన. ఎప్పుడైనా చేసావా? ఎప్పుడైనా చేసావా? ఉదయకాల సమయంలో ఈ మాటలను నీవు నేను జ్ఞాపకం పెట్టుకోవాలా. మనము అనేక పర్యాయములు ఏదో విషయం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాము, కానీ భక్తుడు కొరింథీయులకు వ్రాస్తూ సెలవిచ్చినటువంటి ఆ మాట, ఏ మాట అది? ఆ మాట దుష్కార్యములో. చదవన్న మాట మరలా ఒకసారి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. మీరు ఏ దుష్కార్యమును చేయకుండా వలనని. ఎంత స్పష్టంగా రాశాడు. మీరు ఏ దుష్కార్యములు చేయకుండా వలనని దేవుణ్ణి ఏం చేస్తా ఉన్నాడు? ఆయన ప్రార్థన చేస్తా. యోబు తన కుమారులు కుమార్తెలు ఏ దుష్కార్యములలో పాలు. దుష్కార్యం అంటే ఏం రాశాడు అక్కడ? దేవునిని దూషింతురేమో. ప్రభునందు ప్రేమింటి వారులారా, నేను ఆ జీవితంలో మనం చెప్పాలి. కొన్ని పర్యాయములు దేవుణ్ణి ఎట్లా ఏ సంగతిలోనైనా కొంతమందికి అవి కష్టంగా అనిపించకపోవచ్చు, కానీ కొంతమందికి కష్టంగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకు? అన్ని మేలు చేసినా ఒక మేలు జరగలేదనుకోండి, అదవుతుందా? ఇప్పుడు ఏమవుతుంది? కష్టంగా అనిపిస్తుంది. అదవుతుందా? ప్రభునందు ప్రేమింటి వారులారా, యాత్రా జీవితంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. వాడు వ్యాపారం చేసేవాడు. కొంత నష్టపోయాడు. ఎందుకు వచ్చిందో తెలీదు. వాడి యొక్క వ్యసనాలు బట్టో దేని మొత్తం మీద కొంత నష్టపోయాడు. కొంత నష్టపోతే ఇప్పుడు ఎదుటి వారికి డబ్బులు ఇవ్వాలా. వాళ్ళేమో వచ్చి వాడిని ప్రెషర్ చేస్తూ ఉన్నాడు. ప్రెషర్ చేస్తూ ఉంటే దాన్ని బట్టి ఎంతో రావాల్సిన పైకి రాలేదు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆ షాప్ వెనకాలే ఒక మాస్టర్ కుటుంబం అద్దెకుంటుంది. ఒక మాస్టర్ కుటుంబం. మాస్టరు ఆయన మంచి చక్కనైనటువంటి సంగతి కలిగిన వాడు. అయితే ఆ దినాలలో కరెంట్ ఎక్కువగా పోయేది. కరెంట్ ఎక్కువగా కదా, మధ్యాహ్నం ఉదయం దిగితే సాయంత్రం వచ్చేవాడు ఆ దినాలవి. అయితే ఆయనకి ఏదో పని ఉంది, కరెంట్ లేదు. దాని గురించి ఆయన ఎంతో బాధపడిపోతూ ఉన్నాడు. ఈడేమో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆ బాధతో అక్కడ కొట్లో కూర్చుంటే ఆయన వచ్చి అన్నాడంట, ఏమంటే బాబు గారు, పొద్దున్న నుంచి కరెంట్ లేదండి, ఎంత చిరాకు వచ్చేస్తుందానండి, ఎంత సంగతులు ఆగిపోయినాయని అన్నాడంట. ఇప్పుడు ఆడొచ్చిన దగ్గర అంటాడు, ఒరే, కరెంట్ లేకపోతే ఇబ్బంది ఏంటరా? కరెంట్ లేకపోతే మనం ఇన్ని బాధల్లో ఉండి ఇంతమందికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చి ఎంత టెన్షన్ మనం పడతా ఉంటే ఆడు కరెంట్ లేదని టెన్షన్ పడుతున్నాడు రా. ఏం టెన్షన్ అంట కదా? ఇప్పుడు ఆడికి కరెంట్ 4 రోజులు లేకపోయినా పర్వాలేదు, ఇడికి ఎవడికి ఈ డబ్బులు పడుతున్నాడికి. కానీ ఆడికి కరెంట్ లేకపోతే ఇప్పుడు ఆ సమృద్ధిని బట్టి కొంత నేను చెప్పే తలంపు ఏంటంటే, వారికి కరెంట్ లేకపోవడం కూడా ఎట్లా ఉంది. కొన్ని పర్యాయములు మనం ఏం చేస్తామంటే మన సమృద్ధిని బట్టి కూడా మనము కాని సంగతులకు చిక్కుపోయేటువంటి వారికి ఉంటాం. అందుకనే ఈ ఉదయకాల సమయంలో ప్రార్థించడానికి పూర్వము ఏం చేయాలా? ప్రభువా, దుష్కార్యములలో ఏముండకూడదు. నువ్వు మంచోడివే, ఎందుకంటే రక్షించబడ్డావు, దేవుని ఎరిగావు, వాక్యంలో బలపడ్డావు, స్థిరపడ్డావు. ఇంకెవరు స్థిరపడలేదు? బిడ్డలు స్థిరపడ్డారా? స్థిరపడితే
ఎంత చక్కగా ఉంటుందో. స్థిరపడితే ఇంకా వాళ్ళ గురించి నువ్వేమి బాధపడక్కల్లా. స్థిరపడితే నువ్వు వాళ్ళ గురించి ఏమీ శ్రమ పడక్కల్లా. ఎందుకంటే వాళ్ళే దేవుని మార్గంలో ఉంటే నీకు ఇంకా అధికమైనటువంటి ఆశీర్వాదం. కానీ ఆ మార్గంలో లేనప్పుడు నువ్వేం చేయాలి? వారి కొరకు యోబు అరుణోదయం లేచి ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తా. ఎవరి కొరకు? బిడ్డల కొరకు. ఇది మొదటిది. రెండవది చూడండి. రెండవది సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. 7వ అధ్యాయం 9వ వచనం. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను. ఇప్పుడు సమూయేలు ప్రార్థన చేస్తాడు. మొదటి ప్రార్థన ఎవరు చూసాం? మొదటి ప్రార్థన ఎవరిది అమ్మా? యోబు. మొదటి ప్రార్థన ఎవరిది? ఎవరి కోసం చేశాడు? ఎవరి కొరకు? బిడ్డల కొరకు. దేని కొరకు చేశాడు? వారి దుష్కార్యములలో ఏం చేయకూడదు? వారు నువ్వు ప్రార్థన చేయాలి పిల్లల కొరకు. ఎప్పుడు? వారి సరైన మార్గంలోకి వచ్చేంతవరకు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. సమృద్ధిని బట్టి కాదు. యోబు పిల్లలకు ఏమి తక్కువ ఉందా? యోబు పిల్లలకి ఎంత తక్కువ ఉందా? ఏమి తక్కువ లేదు. యోబు పిల్లలకు ఎంత సమృద్ధి ఉందో. సమృద్ధిని బట్టి కాదు. మనకు కావాలి. మనం ప్రార్థన చేయ, ప్రభువా వాడు ఉన్నతమైన స్థితిలో ఉండాలా, లేకపోతే వాడికి వివాహం అవ్వాలా, లేకపోతే కూతురికి ఉద్యోగం రావాలా, మంచి భర్త. ఇది కాదు ప్రార్థన. ప్రభువా వారు దుష్కార్యంలోకి పోకుండా. అంతే. ఆ ప్రార్థన చాలు. నీ జీవితంలో నీ బిడ్డలను ఉన్నతమైన స్థితిలో నిలబెడద్ది. ఏ ప్రార్థన? దుష్కార్యములో పాలు పొందకుండా నువ్వు చేసే ప్రార్థన వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెడద్ది. నువ్వు వారి ఉన్నత కొరకే చేసిన ప్రార్థన వారికి ఏమీ అంత లాభదాయకము కాదు. అర్థమవుతుందా? అంటే నువ్వు చేయొద్దని కాదు, పెళ్లి చేసుకోవద్దని కాదు, పెళ్లి చేయొద్దని కాదు, లేకపోతే ఉద్యోగం సంపాదించొద్దని కాదు, డబ్బులు అవన్నీ మంచివే. కానీ నువ్వు ప్రాముఖ్యమైన ప్రార్థన ఏంటే నీ బిడ్డలు ఏ మార్గంలో ఉన్నారు? యోబు ధన సమృద్ధిని బట్టి చేయట్లేదు ప్రార్థన, దుష్కార్యములో పాలు లేకుండా కదా. ఇప్పుడు దేవుని మార్గంలో లేరనుకోండి, అది దుష్కార్యమా మంచి కార్యమా? చెప్పాలి. ఏ కార్యం అది? దుష్కార్యమే. ఏ పెద్ద పెద్ద పనులు చేసేయట్లేదు మనం. దుష్కార్యం అంటే ఆయన మార్గంలో లేకపోవడం దుష్కార్యం. ఎందుకంటే ఒకని ఎదుటి చదివిన కనబడే మార్గం కలదు, త్వరగా ఎక్కడికి చేరుతుంది? అంతే. దుష్కార్యం అంటే ఇదే. ఎవరి డబ్బులు దొంగిలించడము, లేకపోతే ఎవరిని కొట్టి రావడము, ఇట్లాంటివి కాదు. దుష్కార్యములో దేవుని మార్గంలో లేకపోవడం దుష్కార్యం. రెండవది, సమూయేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరి కొరకు? ఇశ్రాయేలీల కొరకు. ఎవరి కొరకు? ప్రభునందు ప్రేమింటి వారులారా, ఇప్పుడు లోకంలో సామెత ఉంది, ఇంట గెలిచి ఏం చేయాలి? రచ్చ గెలవాలి. నీకు ఇంట్లో సరైన లేకుండా బయటికి వెళ్ళి చెప్పామనుకోండి, నీ సంగతులు తీసినవాడు ఏమంటాడు చెప్పండి? అదవుతుందా? అందుకే నువ్వేం చేయాలా? ముందు కుటుంబం. ముందేంటిది? కుటుంబం. తర్వాత చూడండి ఆ మాట చక్కగా ఎంత రాయబడిందో. సమూయేలు 9వ వచనం. మొదటి సమూయేలు 7:9. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగబలిగా అర్పించి ఎవరి పక్షంగా? ఇశ్రాయేలు కలిగిన వారి పక్షంగా. నీ జీవితంలో ఇశ్రాయేలు పక్షంగా కూడా నువ్వేం చేయాలంటే నీ యొక్క కుటుంబముల పక్షంగా, కుటుంబం కాదు ఇప్పుడు, కుటుంబముల పక్షంగా ఏం చేయాలా? రక్షించబడిన నీవు చేయవలసిన పని ఇదే. ఇంకే పని లేదు నీకు, ఇంకే పని లేదు. ఈ పని నువ్వు చేసావనుకో, ఒక దినాన నీ యొక్క మేలు ఎంత శ్రేష్టమైనదిగా ఉంటుందో. ఏంటి కారణం అంటే నువ్వేం చేసావు? వారి యొక్క వారి దుష్కార్యములో పాలు పొందకుండా నువ్వేం చేసావు? వారి కొరకు ప్రార్థన చేసావు. అర్థమవుతా ఉందా? దేవుడు నీకు చెప్పింది అదే. నువ్వు ప్రార్థన చేసి యేసుకేలు గ్రంథంలో చెప్పాడు కదా,
ఆ దుర్మార్గుడు తమ దుర్మార్గతలో ఉండగా నువ్వు ఆయనకి బోధించావనుకో, దుర్మార్గత నుండి విడిపించబడాలని, రక్షించబడ్డాడు అనుకో, మేలు. ఒకవేళ రక్షించబడకపోయినా ఆత్మను బట్టి మనకేముండదు, తీర్పు ఉండదు. ఆత్మను బట్టి ఏముండదు, తీర్పు ఉండదు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. సమూయేలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆయన ప్రార్థన ఏం చేయబడింది? అంగీకరించబడింది. 9వ వచనం చదవండి. 7:9 సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి, ఇశ్రాయేలు పక్షంగా యెహోవాకు వారి పక్షంగా ప్రార్థన చేయవలసింది ఎవరి పని చెప్పాలి? మన పనే. ఇశ్రాయేలు పక్షంగా. అర్థమవుతా ఉందా? వారికి ప్రార్థించడం రాదు, లేకపోతే వారు ప్రార్థించలేరు. అయితే నీ పని నా పని ఏంటి? ప్రార్థించుట. పేతురు చెరసలో ఉన్నాడు. సంఘం ఏం చేసింది చెప్పాలి. పేతురు ఏం చేశాడు చెప్పాలి. చెరసాలలో పేతురు ఏం చేశాడు? నిద్రపోయాడు. శుభ్రంగా ఏం చేశాడు? నిద్రపోయాడు. పేతురు ఏం చేశాడు? నిద్రపోయాడు. దోత వచ్చింది, తట్టింది. ఏమైనాయి అమ్మా? సంఖ్యలు ఊడిపోయి చెరసాల ఏమైపోయింది? తెరిచిపోయింది. ఈయన నడిచి వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయన ఎక్కడున్నాడు? నిద్రలో ఉన్నాడు. కలనుకుంటున్నాడు ఆయన. నిద్రలో ఉన్నాడు. ఎంతోమంది నిద్రలో ఉంటారు. అయితే వాళ్ళని లేపవలసిన పని, వాళ్ళని విడిపించవలసిన ఎవరిది? మనదే. ఎందుకంటే మనం విడిపించబడిన వారముగా. ఎందుకంటే వారు ఇప్పుడు పేతురుకు విడిపించబడాలని ఉండదా? చెరసాల్లో ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు, సంఖ్యలలో ఉన్నాడు. వాటి నుంచి విడిపించబడాలని ఉంటుంది. విడిపించబడగలడా? చెప్పాలా? ఉండలేడు. ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఆయన మిలిటరీలో చేశాడు, రిటైర్ అయిపోయాడు. ఈ సెక్యూరిటీ పోస్టులు ఉంటాయి కదా, దానికి ఉద్యోగం వచ్చింది వాళ్ళ ఆయనకి. మిలిటరీలో చేసిన కారణాన్ని బట్టి ఆయనకు ఉద్యోగం వచ్చింది. మంచోడు, కొంచెం పెద్ద వయసే. అంటే రిటైర్మెంట్ అంటే 60 సంవత్సరాలు అట్లా ఉండవు. మిలిటరీలో యవన ప్రయాణం వచ్చేస్తారు కదా. వచ్చేసాడు. వచ్చి ఎంత మచ్చిగా ఉండేవాడు నాతోటి. ఆయన ఓ దినాన మార్కెట్కి వెళ్తూ ఉంటే బండి మించి పడిపోయాడు. స్కిడ్ అయిపోయి కాలు ఫ్రాక్చర్ అయింది. కాలు కట్టేస్తే ఆయన వచ్చేవాడు. కొన్ని దినాలకు వచ్చాడు, డ్యూటీకి వచ్చాడు. వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆయన రవి గారు, లోపలంతా దురదొచ్చేస్తుందండి. ఏమొచ్చేస్తుంది? దురదొచ్చేస్తుంది. ఆ సిమెంట్ కొట్టేసేసారు కదా, ఆ గాలి అలక ఆ చెమట పట్టేసి ఏమొచ్చేస్తుంది? ఆ దురదకి సిమెంట్ కట్టి ఎలా ఉంటుంది? ఏదైనా లొంగుద్దా? గుడ్డ అనుకోండి, ఏదోలాగా అనొస్తే పైన కొంచెం కిందకి ఏముంటుంది? స్పర్శ ఉంటుంది కదా. మనం ప్యాంట్ వేసుకుంటాం, కొంచెం కాలు దురదొస్తే ఏం చేస్తాం? పైనే లోపల కూడా ఏం చేస్తుంది? అది వెళ్తుంది. సిమెంట్ కొట్టుకు అవ్వదు కదా. చాలా ఇబ్బంది పడు ఆయన వాడు. ఎప్పుడు తీసేస్తారనుకుంటున్నానండి బాబు, ఇది 45 రోజులు ఉండాలి. ఎప్పుడు మరి 45 రోజులు ఉండాలండి బాబు అని చెప్పి ఏం చేశాడు? ఆయనకి ఆ బంధకాన్ని బట్టి ఇబ్బంది వచ్చేయాలి బయటికి. అట్లాగే పేతురు గారికి కూడా ఇబ్బంది ఉండదా? చేతికి ఏం చేశాడు? సంఖ్యలు వేసాడు. ఏ పని చేసి కూడా ఉండదు. ఒకవేళ ఏ దోమ కొడుతుంది అనుకోండి, కొట్టడానికి ఉండదా? చేతికి సంఖ్యలు వేసాడు. విడిపించబడాలి ఉంది, కానీ విడిపించే పని ఎవరిది? విడిపించే పని మనది. విడిపించే పని ఎవరిది? నువ్వు ప్రార్థన చేస్తే ఏం చేస్తారు? అక్కడ విడిపించబడతాడు. సంఘం అత్యాసక్తితో పేతురు కొరకు ఏం చేస్తూ ఉంది? ప్రార్థన చేస్తావు. నువ్వు చెయ్యాలి ప్రార్థన. ఏం చేయాలా? నువ్వు ప్రార్థన చేయాలా. నీ పని అది. మొదట కుటుంబం కొరకు, బిడ్డలు కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా ఏంటంటే ఆయన మార్గంలో లేకపోతే నువ్వు వారి కొరకు ఏం చేయాలా? వచ్చేంతవరకు ప్రార్థన కాదు. ఇప్పుడు ఈ వారం కాదు ఈ ప్రార్థన, అలా మళ్ళీ మార్గంలోకి వచ్చేంతవరకు ఏం చేయాలా? నువ్వు ప్రార్థన చేయాలి. ఆ మార్గంలో లేకపోతే ఒక దినాన వారికి కలిగే బాధ అంతెంత బాధ కాదు. రెండవదిగా ఇశ్రాయేల్ అందరి కొరకు
ఏం చేస్తా ఉన్నాడు ఆయన? ప్రార్థన చేస్తాడు. పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు కొరకు ఆయన చేసిన ప్రార్థన దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. నీ ప్రార్థన అంగీకరించబడేదిగా ఉండాలి. ఎప్పుడు అంగీకరించబడుతుంది? నీ కొరకు కాదు, వాళ్ళ కొరకు చేస్తే. యోబు ఎవరి కొరకు చేసుకున్నాడు ప్రార్థన? చివరిలో యోబు మొదట ఎవరి కొరకు చేశాడు? ఎవరి కొరకు చేశాడు? మొదట బిడ్డల కొరకు చేశాడు. చేయలేదా? యోబు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 42వ అధ్యాయంలో ఎవరి కొరకు చేశాడు? స్నేహితులు. యోబు తన స్నేహితులకు ప్రార్థన చేసిన వెంటనే యోబుకు ఏమొచ్చింది? 2 ఆశీర్వాదం వచ్చింది. ఆయన కొరకు చేసుకోలే, నీ కొరకు నువ్వు చేసుకోక్కర్లా. నువ్వు నిజంగా వారి కొరకు చేసావు అనుకో, దేవుడు నీ పక్షంగా అన్నీ ఏం చేస్తాడు? అబ్బా ఎంత గొప్పగా ఉంటుందో. కానీ మనం వాళ్ళ కొరకు చేసేది ఎక్కువ ఉండదు. ఎవరి కొరకు మనం ఎక్కువ ప్రార్థన చెప్పాలి? ఎవరి కొరకు ఎక్కువ ప్రార్థన? మన కొరకే. మంచిదే, నువ్వు చేసుకో, తప్పేమీ కాదు. కాకపోతే అనేకుల కొరకు కూడా ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. ఏనైనా రెండు అయినా. ఇంకోటి చూస్తాను చూడండి. ఇంకోటి చూసి మనం ప్రార్థన. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 24వ వచనం. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదీ నా మీదకు రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనడని చెప్పాను. ఏది రాకుండా ఏం చేయాలా? ప్రభువును ఎవరి కొరకు? సీమోను కొరకు. సీమోను ఇప్పుడు ఎలా ఉన్నాడు చూడండి. అది అధ్యాయము 21వ వచనం. 8:21. నీ హృదయం ఎలా లేదు దేవుని ఎదుట? సరైందిగా లేదు కదా. హృదయము దేవుని ఎదుట సరైందిగా లేదు. ఇప్పుడు సరైందిగా లేని కారణాన్ని బట్టి ఏం చేయాలా? చెప్పాలా? కొంతమంది ఉన్నారు, పలానా దోషం ఉంది, పోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పు? మీకు ఎప్పుడు తెలీదా? దోషం పోవాలంటే కానుకట్టు రావాలా? లేకపోతే ఏదైనా చెయ్యాలా? లోకం చెప్పేది ఏంటి? దోషం పోవాలంటే ఏం చేయాలా? దోషం పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవుని ప్రకారం చెప్పండి. పోనీ లోకం ప్రకారం వద్దు, దేవుని ప్రకారం. అమ్మా ఇప్పుడు సీమోను ఎలా ఉన్నాడు? ఘోరమైన దుష్కార్యంలో ఉన్నాడు. దేవుని ఎదుట ఆయన హృదయం సరిగా లేదు. అప్పుడు దానిలో నుంచి ఆయన విడుదల పొందాలంటే ఏం చేయాలా? అంతే. నువ్వు కానుకిస్తే దోషం సరైపోదు. అదవుతుందా? నువ్వు ఏదో పట్టుకొచ్చేసి పాస్టర్కి ఇస్తే దోషము సరైపోదు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా, మనము యోగ్యమైన వాటిని చేయుట కొరకై నీవు నేను కూడా మనం ఏం చేయాలా? సరైనది. ప్రభునందు ప్రేమంటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను కూడా సరైనది చేయాలంటే ఏం చేయాలా? సరైనది చేయాలంటే మనం ప్రార్థనే. నీ జీవితాన్ని సరిచేయాలన్నా ప్రార్థనే. నీ జీవితాన్ని కాని సంగతులను తప్పించాలన్నా కానుక కాదు, లేకపోతే ఏదైనా సమర్పిస్తే కాదు. యోగ్యమైనది రీతిగా నీ జీవితం చేయబడాలంటే ఏం చేయాలా? ప్రార్థన. ఇప్పుడు సీమోను అంటాడు, చదవండి 24వ వచనం. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకు రాకుండా మీరే నా కొరకు అంతే వేడుకుంటాం. అంటే ఏంటి? ప్రార్థన. ఈ దుష్కార్యం నుంచి నువ్వు తప్పించబడాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటి? ప్రార్థన. చదువుతూ ఉన్నారా? లోకంలో ఎంతోమంది నీకు పలానా దోషం ఉంది, అది చేస్తే దోషం పోద్ది, ఇది చేస్తే దోషం పోద్ది, అయ్యితే దోషం పోద్ది. ఉత్తిదే ఏమీ పోదు. పోద్దా? ఏమీ పోదు. ఒక ఆయన అన్నాడు, మాకు వడలో తినాలనిపించింది అనుకో, నువ్వేం చేయాలా? పప్పు దానం ఇస్తే ఏమవుద్దంట?
దోషం పోద్ది. పప్పు దాని దోషం పోద్దా? ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడంటే నాకు ఆయన ఇంకా గుర్తే. మాకు ఏది తినాలనిపిస్తే దాన్ని ఏం చేయమంటాం? దానం ఇవ్వమంట. నువ్వు దానం ఇచ్చిన తర్వాత అది పోదు. ఎదుగుతా ఉన్నావా? ఎన్నో పర్యాయములు నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది? మనము ప్రార్థన ద్వారానే దుష్కార్యములలో ఏముండకూడదు, మనకి పాలుండకూడదు. పౌలు రాశాడు కొరింథీయులకు రాస్తూ 13:7 ఏం రాశాడు? చదవండి. 13:7. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వాళ్ళని దేవునిని అంతే. ఇది మేలుది మరలా ఎప్పుడైనా చూస్తాం. రెండోది కూడా చెప్పాడు, మేలుకరమైన సంగతి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది వేరే పాఠం. ఈ పాఠం ఒకటే, 3 సంగతులే. మొదటిది ఎవరి కొరకు? బిడ్డల కొరకు, కుటుంబం కొరకు. రెండవది ఇశ్రాయేలు అంటే అందరి కొరకు. మూడవది సరైనటువంటి హృదయము కొరకు. ఇది సరైనదిగా ఉంటుందా? ఇప్పుడు సరైనదిగా ఉన్నా మళ్ళీ జీవనకి ఏమవుతుంటుంది కదా? శ్రమ కలగముని త్రావ విడిచి, శ్రమ వచ్చినప్పుడు అబ్బో ఇట్లాగా శ్రమ తీరిపోయిన తర్వాత, కష్టం తీరిపోయిన తర్వాత బాధ, ఈ హృదయం సరైనది కాదు. ఇది సరైనంతవరకు ప్రార్థన చేసుకోవాలి. సరైనంతవరకు ఏం చేయాలా? ఆయన అంటాడు, అయ్యా ఇది ఏమి రాకుండా మీరు కూడా ఏం చేయాలి? నా గురించి ప్రార్థన చేయాలి. మీరే ప్రార్థన చేయండి. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా, మనము ఒకరి భారం ఒకరు భరించినట్లుగా ప్రార్థన ద్వారా అనేకులను క్షేమానికి నడిపించు. కుటుంబము కలిగిన వారు, హృదయము సరిలేనటువంటి వారు, ఇది శ్రేష్టమైనటువంటి ధన్యత. ఇలా ప్రార్థన చేయుట, ఘోరమైన దుష్కార్యంలో ఉండకుండా ఏం చేయాలి? మీ కొరకు నేను ఏం చేస్తూ ఉన్నాను? ప్రార్థన చేస్తాను. నువ్వు చేయి ప్రార్థన. ఎవరు దుష్కార్యం అంటే ఏంటి? దేవుని వెంబడించకపోవడమే దుష్కార్యం. ఏ పాపాలు చేయడం దుష్కార్యం కాదు. సృష్టికర్తను ఎరగకపోవడమే దుష్కార్యం. లోకరక్షకుడిని తెలుసుకోకపోవడమే దుష్కార్యం. నీ కొరకై కలువరి శిలువలో శ్రమ పొందిన యేసుని ఎరగకపోవడమే దుష్కార్యం. ఎదుగుతా ఉన్నావా? దీనిలో అనేకులు మన కుటుంబం మనకు కలిగిన వారు ఉన్నారు. అయితే వారి కొరకే ఈ దుష్కార్యం నుంచి వారు తప్పించబడి నిత్యరాజ్యానికి వారసులగినట్లుగా మీరు వారి కొరకు ఏం చేయాలా? ప్రార్థన. ఆ రీతిగా ప్రార్థన చేసి అనేకులను క్షేమదాయకమైన స్థితిలోనికి దేవుడు నడిపించినట్లుగా ఆయన వైపు చూస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. ఈ వారంలో ఉన్న పరిచర్య అన్నింటి కొరకై ప్రార్థన చేయండి. 9వ తారీఖు ఏలూరులో ఒక వివాహం ఉంది, ప్రార్థన చేయండి. 10, 11, 12 తారీఖుల్లో మరి తిరుడుమెట్లో యానివర్సరీ కొడుకులు ఉన్నాయి. వాటి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. 10, 11, 12 జాన్ స్టోవర్ట్ గారు వస్తారు వాక్య పరిచర్య చేయడం కొరకై. స్థానిక దైవ విశాఖలు ఐజక్ గారి కొరకై కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట ప్రభు చిత్తం అయితే శుక్రవారం సంగముగా వెళ్తాము. ఆ సమయానికి మీరందరూ సిద్ధపడలాగున, ఏ అవాంతరము లేకుండా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత ఆదివారం ప్రభుత్వ పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఉదయం షోమ్రోనులో, మధ్యాహ్నం సియోనులో పరిచర్య కలిగి ఉండాలా. ఆ పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. 27 నుండి 1వ తారీఖు వరకు నిడదవోలులో VBS ఉంది. 27 నుండి 1వ తారీఖు వరకు ఆ 5 రోజులు పరిచర్య కొరకై మీ ప్రార్థనలు ఎడతెగక జ్ఞాపకం చేయాలి. ఇక్కడే కాదు, సంఘంగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా చేసే ప్రార్థనలన్నింటిలో ఆ పరిచర్య. ఎందుకంటే చిన్నబిడ్డల మధ్య పరిచర్య అది ఎంతో కష్టదాయకమైంది. దేవుని యొక్క తోడ్పాటు ఉంటేనే తప్ప ఆ పరిచర్య కష్టం. పెద్దోళ్ళు అనుకోండి, ఎక్కడ కూర్చుంటారు, ఏ చెప్తే అది వింటారు. చిన్నబిడ్డలకు అంత జ్ఞానం ఉండదు. కాబట్టి దైవికమైన జ్ఞానము, దేవుని సన్నిధి అక్కడ ఉండి ఆ 5 దినాలు కూడా ఎంతో మహిమకరంగా బేతనీలో ఆ పరిచర్య జరిగినట్లుగా దేవుని దాసులు అహరోన్ గారు మరి ఆ బాధ్యతలన్నింటిలో సహకారులకు దేవుడు సహాయం చేయనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసి, తర్వాత 4వ తారీఖు నుంచి కూడా మరలా VBS ఉంది. అక్కడ జనరల్ గారు జయశమ్మలో ఆ
విబిఎస్ కొరకే కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి. బిడ్డలకు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, ప్రాక్టికల్స్. దాని కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పెర్సిస్ కొరకు, మెర్సీ కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. తర్వాత ఇవాళ మా పెళ్లి రోజు. దేవుడు మరో సంవత్సరము దయకటిగా ధరింపజేశాడు. కుటుంబముగా రానున్న దినాలు ఇంకనూ అధికంగా దేవుని సేవించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా అక్కర్లుండి చెప్పండి, దాని కొరకు కూడా ప్రార్థన చేస్తాం. సుగుణ కొరకు ప్రార్థన చేయండి. నీరసంగా ఉంది. వాతావరణాన్ని బట్టి కూడా అందరు ఇట్లాంటి ఇబ్బందులు గుండా వెళ్తూ ఉన్నారు. ఆవిడ కొరకే కాకుండా అనేకల క్షేమం కొరకే కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. ఇంతవరకు మీ సజీవమైన రకాల చాటును భద్రపరిచారు. మీ వందనములు ప్రభా. మా వెనుకడిలో వెత్తబడిన లేఖన భాగముల కొరకై మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. నిజమే, మేము కార్యములో పాలు పొందుకున్నట్లు ప్రార్థన చేసుకోవాలి. మేము మేలైనది చేయాలని తలచాము కానీ చేయలేకపోతా ఉన్నాం. దుష్కార్యములు అనేకమైనవి నాలో ఉన్నాయి. దానిలో నేను పాలు పొందకూడదని ప్రార్థించుకున్నట్లో నాకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నా హృదయము నీ ఎదుట సరైనదిగా లేదు. ఎందుకంటే అట్లాంటి సంగతులు ఉన్నాయి. మీరు నా కొరకై సహాయపడుతున్నాడు. హృదయము సరైనదిగా ఉండేది కొరకై కృపను విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నీ దగ్గర ఏం దాయగలం? ఏమి దాయగలం ప్రభా. మేము అనేకుల క్షేమం కొరకు కూడా ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. మా జీవితంలో మేము అనేక పర్యాయములు మా కొరకే మేము ప్రార్థన చేసుకుంటున్నాము, కానీ ఈ రీతిమైనటువంటి ప్రార్థన మేము కలిగి లేని వారుగా ఉన్నాం. కనికరించి ఇటువంటి ప్రార్థన మేము కలిగి ఉన్నట్లుగా, ఎవరు నీ మార్గమును అవలంబించట్లేదో, ఈ మార్గంలో లేరో వారి కొరకే ప్రార్థించినట్లుగా నన్ను మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన. సమూయేలు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు అందరి కొరకు ప్రార్థన చేశాడు. మీరు ఆయన ప్రార్థన విన్నారు. మీరు ఆయన ప్రార్థన అంగీకరించారు. వారిని రక్షించారు. మేము ఎంతోమంది కొరకే ప్రార్థించవలసిన వారు. మా యొక్క రక్త సముద్ర అనేకులు ఇంకా ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఒక రాల, వారి కొరకే మేము ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. అయితే అనేక పర్యాయం ప్రార్థించలేకపోతాం. కనికరించి ప్రార్థించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తాడు. యోగ్యమైన రీతిగా ప్రార్థించినట్లు, ఏదో అలవాటుగా ఆచారంగా కాకుండా సమయం హెచ్చించి ప్రార్థించినట్లుగా మీరే సహాయం. మా వినికుల్లో విత్తబడిన లేఖన భాగములన్నిటి బట్టి మీకు కొందాం. దుష్కార్యంలో మాకు పాలు ఉండకూడదు. నిన్ను విడిచిటే దుష్కార్యం, నీ మార్గములు అవలంబించకపోవడమే దుష్కార్యం, నీ కార్యములు నెరవేర్చకపోవడమే దుష్కార్యం, సృష్టికర్తను ఎరగకపోవడమే దుష్కార్యం. ఇట్లాంటివి ఎన్నో సంగతుల్లో మా యొక్క పితరులు ఉన్నారు, లేకపోతే మాకు కలిగిన వారు ఉన్నారు. వారి కొరకే ప్రార్థన చేస్తాం. వారు కూడా సృష్టికర్తను ఎరిగేటువంటి ధన్యతలోనికి వారు నడిపిస్తున్నామని మీ సన్నిధిలో. వారికి ఎన్నో దుష్కార్యముల్లో పాలుంది. వాటిని విడిపించి సృష్టికర్తను పూజించేటువంటి ధన్యత వారికి దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు చూపిస్తాడు. నమ్మదగిన దేవ, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. నీ ఘనమైన నామం కొరకై నీ పాదములను ఆశ్రయిస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాను. చెప్పబడిన మరి ప్రార్థన అంశాలను జ్ఞాపకం చేసుకునండి. మీ సహాయం దయచేస్తున్నాడు. రేపు ఎల్లుండి వివాహం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడు. రేపు సహోదరుల కూడిక మందిరములో సహాయపడుతున్నాడు. 10, 11, 12 తారీఖులు ప్రత్యేకమైన కూడికలు. మరి తిరుగుడు మెట నూతన వాతావరణం కూడా అనుకూలపరుస్తున్నాడు. నిన్నటి దినం ఎంతో విస్తారమైన వర్షం. అయితే ఆ 3 దినాలు చక్కని వాతావరణం అనుగ్రహిస్తున్నాడు. అనేకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం వారి పక్షంగా. అక్కడ నూతన ఆత్మలు రక్షించబడాలని.
ఆ కోడిక ద్వారా నీకు మహిమ ఆరోపించబడాలని, వచ్చేటువంటి దైవ సేవకులు నీ ఆత్మచేత నింపబడి వాడబడాలని జాన్ స్టోర్ట్ గారి కొరకు ట్రాన్స్లేషన్ కొరకై దాసుడు థామస్ గారి కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకెవరైతే ఏ బాధ్యతలు అందరినీ జ్ఞాపకం చేసుకుని వారందరికీ నీ కృపను విస్తరింపజేసి మహిమ తెచ్చుకుంటున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ప్రభు ఆదివారము ప్రభు దాని పరిచర్య కొరకే మాకు సహాయపడుతుంది. సోమవారంలో ఉదయము, శివంలో మధ్యాహ్నము సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం. నీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటున్నాను. ప్రభు చూపిస్తాడు. 27 నుండి VBS పరిచర్య నెడదవోలు బేతనీలో కలిగి ఉంటుండగా మీ సహాయం దయచేస్తున్నాడు. సమస్తం మేలుకరంగా ఉంచుతారండి. మీ దాసు అహరోన్ గారి కొరకు సహకారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలని దేవుడిగా మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చు. 4వ తారీఖు నుంచి మళ్ళీ VBS జనరల్గా జరగబోతూ ఉంది. అక్కడ కూడా మీ సహాయం దయచేస్తామని మీ సన్నిధిలో సార్వత్రికలు ఎన్నో చోట్ల సెలవుదినాలను ఆధారం చేసిన VBSలు ఉన్నాయి. అందరికీ మీ సహాయం దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. సుగుణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంత అనారోగ్యంగా ఉన్నది, నీరసం. వీరే విధాస్తుల పక్షంగా నీ కృపను విస్తరింపజేసి బలపరిచి ఆరోగ్యం దయచేసి ఈ వాతావరణ కోల్తను బట్టి ఎంతోమంది ఇటువంటి ప్రభు మరి బలహీనతల్లో ఉన్నారు. మీరే మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మానవంత సంఘాలు దైవ సేవకులు వారి పరిచయాన్ని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్థానిక సంఘస్థుల కొరకై మరి వేరు సియోను సంఘస్థుల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కూడా మీ సహాయం దయచేసి మీ కృపను విస్తరింపజేస్తాం. ప్రాముఖ్యంగా మరి నన్ను దేవుని జ్ఞాపకం చేసుకుని మరో సంవత్సరము యానివర్సరీ ఇక్కడికి ఇచ్చారు. మీకు వందనములు. వివాహమైన మొదలకొంత కాలం భద్రపరిచారు, బిడ్డలను ఇచ్చారు. మీకు వందనములు. ప్రభా కుటుంబంగా నిన్ను సేవించే భాగ్యం ఇచ్చారు. మనం స్తుతిస్తా ఉన్నాం. ప్రాముఖ్యంగా ఇంకా రాబోయే నెలలు ఇంకా అధికంగా నీ చిత్తానుసారంగా సేవించినట్లుగా సిద్ధపరచు. పరిస్థితి మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ దినము ప్రభా కలిగి ఉన్నటువంటి ఎగ్జామ్ కొరకు ప్రార్థన చేస్తాను. బిడ్డలకు కావాల్సిన బలం దయచేస్తారండి, జ్ఞానం అనుగ్రహిస్తారండి, చక్కగా రాయడానికి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో మా బిడ్డలకి ఇంకెంతోమంది రాస్తూ ఉన్నారు. సౌందర్య కూడా ఈ దినం ఎగ్జామ్ రాస్తూ ఉంది, సహాయపడుతున్నారండి. ఇలాగూ అనేకుల కొరకు ప్రార్థించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మీ సహాయం దయచేస్తారండి. 12వ తారీఖు రాజు వివాహం ఉంది. దాంట్లో కూడా సహాయపడి వారు మనోనేత్రంలో తెరవబడి నేను ఎదిగినట్లుగా వారిని సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో వారి రక్షణ భాగ్యంలోకి వచ్చినట్లుగా మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. బయట మమ్మల్ని అందరినీ పాదాలు పెట్టుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటాం. ప్రభా కాన్ఫరెన్స్లో కొంతమంది బిడ్డలు వెంబడిస్తూ ఉన్నారు నాయన, వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి కొరకై కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునే కొరకై మీరు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం. మీ ప్రజలు ప్రార్థించిన తర్వాత అందరి కొరకై ప్రార్థించినట్లుగా మమ్మల్ని కూడా మీరు సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని చున్నాము తండ్రి. ఆమెన్.